highlights ఈరోజు మేము సరిపోత సినిమా మూవీ చూసాం. అయితే మూవీ అనేది ఎలా అంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే మన నేటర్ నాని గారు మన ఆసమ్ సూపర్ ఎక్సలెంట్ మూవీ అనమాట. చూడొచ్చు ఎన్నిసార్లు ఉంటున్నా బోర్ అనిపించదు. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ మూమెంట్ అనిపించేసరికి మనం రాజా మూవీ వచ్చి అలా అనిపిస్తున్నాను. నెక్స్ట్ ఎండింగ్ వచ్చేసరికి ఎవరో అయితే అనిపిస్తుంది. బట్ ఓవరాల్ మూవీ అయితే నెక్స్ట్ ఇప్పుడు అంటే వివేక్ ఆత్రేయ గారు స్క్రీన్ పైన చాలా సూపర్ అనిపించింది. ఎంత అంటే ఎక్సలెంట్ అనిపించింది. ప్రతి ఫ్రేమ్ కూడా విజువల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ అనిపిస్తున్నాను. నాకైతే అనిపించింది. దాన్ని చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది తెలియదు కానీ సరిపోత సినిమా అంటే ఎక్సలెంట్ మూవీ అన్నమాట. బాగా వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ మనకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి జాక్స్ డిస్వెల్. ప్రతి ఒక్క సౌండ్ ఎఫెక్ట్ కూడా ఎక్సలెంట్ వచ్చింది. ఏంటంటే ప్రతి ఒక్క అంటే నాని గారు మిక్స్ టైంలో కానీ ప్రతి ఒక్క బీజిఎం కూడా ఎక్సలెంట్గా అనేది చాలా బాగా వచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నాని గారు యాక్టింగ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. నాని గారు యాక్టింగ్ అయితే కొంచెం బాగుంది. ఓవరాల్గా లుక్స్ విధంగా చెప్పాలంటే డ్రెస్సింగ్ సెన్స్ కానీ నెక్స్ట్ లుక్స్ విషయంలో కానీ డైరెక్టర్ చాలా ఎఫెక్ట్ పెట్టారు నాకు తెలిసి. ఇక్కడ అంత బాగా వచ్చింది మూవీ. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా విజువల్స్ కూడా చాలా అందంగా వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే హీరోయిన్ వచ్చేసరికి మన ప్రియాంక గారు చాలా గ్లామరస్ కనిపిస్తున్నారు మూవీలో. చాలా అందంగా నీట్గా కనిపించారు అనమాట. నెక్స్ట్ మాకు చెప్పాలంటే మన సూర్య గారు యాక్టింగ్ అయితే వెరీ ఆసమ్ అన్నమాట. ఎందుకంటే ఏ మూవీలోనే చూడాలన్నమాట. అంత ఎక్సలెంట్గా చేసిందన్నమాట మూవీస్. అలా నెక్స్ట్ ఏంటంటే సాంగ్స్ అయినా హీరోయిన్ ప్రియాంక గారు చాలా ఎక్సలెంట్గా గ్లామర్స్ కనిపిస్తుంది. గ్లామర్స్ చూపించారు మనకి. ఓవరాల్ మూవీ చూసుకుంటే చాలా బాగుంది. అలాగే సూర్య గారు యాక్టింగ్ వచ్చేసరికి అతని కామెడీ టైమింగ్స్ కానీ అతని ఎక్స్ప్రెషన్స్ కానీ మూవీ కానీ చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ నాని గారు డ్రెస్సింగ్ సెన్స్ కానీ అవి చూడడానికి బాగుందన్నమాట మూవీ అనేది. సూర్య గారికి అయితే చాలా యాక్టింగ్ అని చాలా బాగుంది. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగా నచ్చాయి. ఓవరాల్గా మూవీకి అయితే సరిపోదా సినిమా కాదు, సరిపోదా ఈ వారం హౌస్ఫుల్లే. థియేటర్ మొత్తం హౌస్ఫుల్లే. చూడడానికి బాగుంది. నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే ఈ మూవీకి మేబీ 4/3 ఇవ్వచ్చు. మూవీకి అయితే అంత బోర్ అనిపించదు. ఫ్యామిలీ పరంగా చూడవచ్చు. మూవీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.